మొదటిగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటున్నాను. నేను ప్రభువుని ఈ యొక్క దినమందు మనము ఒక అంశాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దినమందు మనం ఆలోచించబోయే ఒక అంశము ఒక వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆయన అంటే యేసు ప్రభు వారు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఈ యొక్క దినమందు మనం ఆలోచించబోయే ఒక అంశము విధేయత. విధేయతను గురించి ఒక దినమందు ఆలోచించేద్దాం. యేసు ప్రభు వారు తాను విధేయత కలిగి జీవించడానికి, విధేయత కలిగి తాను నడుచుకోవడానికి శ్రమలు అన్నది ఉపయోగపడింది అంట. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. విధేయత అన్నది ఒక నేర్చుకోవలసిన ఒక సాధన. విధేయత అన్నది యేసు ప్రభు ఎలా నేర్చుకున్నాడు అంటే తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఈ యొక్క దినమందు మనము విధేయత నేర్చుకోవడానికి మనము ఎలా నేర్చుకోవాలో ఈ యొక్క దినమందు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. విధేయత అంటే దానికి అర్థం ఏమిటంటే లోబడి ఉండటము. విధేయత చూపడం అని అంటే లోబడి ఉండటము అనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి. విధేయత అనేసి అంటే మొదటి పాయింట్గా ఈ యొక్క పాఠంలో మనం దేనికి విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేసి అంటే దానికి పరే పదము లోబడి ఉండటం. లోబడి ఉండటం అన్న విధేయత చూపించడం అన్న ఒకటి. మొదటిది ఏ విషయంలో లేదా దేనికి విధేయత కలిగి ఉండాలి. దేనికి విధేయులుగా ఉండాలి. దేనికి విధేయులుగా ఉండాలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేనికి విధేయులుగా ఉండాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక మనము దేనికి విధేయులుగా ఉండాలో గ్రంథం మనకు తెలియజేస్తుందో ఆ యొక్క విషయాన్ని ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు కలిసి ఉన్నాయి. మనము దేనికి విధేయత కలిగి ఉండాలి. మనకు గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. దేనికి విధేయత కలిగి ఉండాలి, దేనికి విధేయత చూపించాలి అనేసి అంటే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు ఈ విషయాన్ని గుర్తించారు. మీరు సత్యములకు విధేయులముల చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడే. ఇందులో మనకు గుర్తించాల్సింది ఏమిటంటే మీరు సత్యములకు విధేయులముల చేత దేనికి విధేయత చూపించాలి అనేసి అంటే సత్యానికి విధేయత చూపించాలి అంట.
సత్యమునకు విధేయతను చూపించాలి. మనం దేనికి విధేయత చూపించాలి అంటే సత్యానికి విధేయత చూపించాలి అంట. సత్యానికి విధేయత చూపించాలి. మరొక వచనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విషయాన్ని గుర్తించాలి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? సత్యానికి విధేయులవ్వాలి. ఆ సత్యానికి విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు అనే ఒక ప్రశ్న పౌలు గారు గలతీ ప్రాంతంలో ఉన్న ప్రభు సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే మనం దేనికి విధేయులు ఉండాలి అంటే సత్యానికి విధేయులు ఉండాలి. సత్యానికి విధేయులుగా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు శ్రమల వలన ఎలా విధేయత నేర్చుకున్నాడో మనము సత్యం వలన కూడా విధేయత నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. రెండవది, మనం ఇంకా దేనికి విధేయులుగా ఉండాలి? అంటే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25-27 వచనాల్లో. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25-27 వచనాలు కలిసి ఉన్నాయి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు అది ఏం చేయాలంటే, రెండవది విధేయత కలిగి నేర్చుకోవడానికి, విధేయత కలిగి జీవించడానికి సత్యము వలన విధేయత నేర్చుకుంటాము. అలాగనే రెండవది విశ్వాసమునకు విధేయత. విశ్వాసం ద్వారా విధేయత అనేది వస్తుంది. సత్యం ద్వారా విధేయత అనేది నేర్చుకుంటాము. విశ్వాసం ద్వారా విధేయత నేర్చుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. సత్యము ద్వారా విధేయత కలిగి ఉండాలి. సత్యమును బట్టి విధేయత కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి విధేయత కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మనం 6వ వచనాన్ని మనం చదివేద్దాం మొదటి నుంచి. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు మన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈ విషయాన్ని గుర్తించాలి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు అది ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించాలి. సమస్త జనులు విశ్వాసములకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్న వారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. విషయాన్ని గుర్తించాలి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగునట్లు. విశ్వాసములకు విధేయత
అని చూపించాలి, సత్యానికి విధేయత అని చూపించాలి. మనం దేనికి విధేయులుగా ఉండాలి అంటే సత్యములకు విధేయులుగా ఉండాలి, రెండవది విశ్వాసములకు విధేయులుగా ఉండాలి. ఇంకా దేనికి విధేయులుగా ఉండాలి అనేసి అంటే ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. మాకు మేలు కలిగినట్లు. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విన్నారు. మా దేవుడైన యెహోవా మాట వినిన ఎడల యెహోవా మాట వినిన వారే 42వ అధ్యాయం 6వ వచనంలో మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యుద్ధకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు అది విధేయులమగుదుము. ఇంకా దేనికి విధేయత అవసరము అంటే దేవుని మాటకు, దేవుని మాటలకు విధేయత. మీరు గుర్తించాలి, విధేయత యేసు ప్రభు వారు నేర్చుకున్నాడు అంటారు. అలాంటి విధేయత మనం నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తున్నాం. మనం దేనికి విధేయులుగా ఉండాలి అంటే సత్యము ద్వారా, సత్యం అనుసరించడం ద్వారా విధేయత అనేది నేర్చుకుంటాము. విశ్వాసములకు విధేయత చూపించడం ద్వారా విధేయత నేర్చుకుంటాము. మూడవది దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా ఆ విధేయతను మనం నేర్చుకుంటాము. నాలుగవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకై కదా పూర్వం రాసుకుని. అది ఇక్కడ ఏమనేసి అన్నాడు అంటే మీరు అన్ని విషయంలో విధేయులన్నట్టు. అన్ని విషయములలో విధేయత, అన్ని విషయాల్లో దేవుని యొక్క సమస్త కార్య విషయాల్లో ఏముండాలి అంటే విధేయత అనేది ఉండాలి. పౌలు గారు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను పూర్వం ఎందుకు మీకు రాసాను అంటే, పూర్వం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ మొదటి పత్రిక ఎందుకు రాసాను అంటే మీరు అన్ని విషయాలలో విధేయత మీరు కలిగి ఉన్నారని నేను మీకు వ్రాసాను అనే విషయం తెలియజేస్తున్నాడు. మీరు అన్ని విషయంలో ఎందుకు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసినాయి. మొదటి పత్రిక ఎందుకు రాసాడు అంటే అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు రాసాడు అంట. విధేయత అనే దాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. అందులో మొదటి పాయింట్ గా దేనికి విధేయులుగా ఉండాలి అంటే సత్యములకు విధేయులుగా ఉండాలి, విశ్వాసములకు విధేయులుగా ఉండాలి, దేవుని మాటలకు విధేయులుగా ఉండాలి, అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలి. విధేయతను కలిగి జీవించాలి. రెండవ పాయింట్, ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే మనకు మాదిరి ఎవరు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఎలాంటి విధేయతను మనం కలిగి ఉండాలో అక్కడ మనం విషయం చదువుతాం. మనకు ఒక మాదిరి మనకు కనిపిస్తాడు అందులో. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా అది విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఎలాంటి విధేయత మనము కలిగి ఉండాలి అంటే ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. ఎలాగ ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి అంటే ప్రభు తాను దేవునికి లోబడి దేవునితో సమానమైనటువంటి మహిమ అనుభవించేవాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే తాను మరణము లేనివాడు మరణము పొందేనంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తాను విధేయత చూపిన వాడై ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఎలాంటి యొక్క విధేయత కలిగి ఉండాలి అంటే సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి అంటే సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఎలాంటి విధేయత కలిగి ఉండాలో ఆలోచిస్తున్నాము. ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. రెండవది సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. అంటే విధేయత చూపించేటప్పుడు మనం పూర్తిగా చూపించాలి, సగం చూపించకూడదు. పూర్ణముగా విధేయతను చూపించాలి. ఇంకా ఎలాంటి విధేయత అన్నది మనం చూపించాలి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో ఎలాంటి విధేయత కలిగి ఉండాలో అక్కడ విషయం చదువుతాం. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనిచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే భక్తులను చేర్చుకునే విధేయత. భక్తులను చేర్చుకునే విధేయత కలిగి ఉండాలి. అంటే భక్తులైన వారిని, విశ్వాసైన వారిని ఎలా చేర్చుకోవాలో ఇక్కడ విషయాన్ని మనం చదువుతాం. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకుంటారని, అంటే అపోస్తలుడైన పౌలుడు భక్తులైన వారు లేదా విశ్వాసులైన వారు ఎలా చేర్చుకున్నారు అంటే చేర్చుకోవడానికి కూడా విధేయత చూపించారన్నమాట. ఎలాంటి విధేయత అంటే భయముతోనూ వణుకుతోనూ. అంటే ఒక భక్తుడిని, ఒక విశ్వాసిని గృహంలో చేర్చుకోవడానికి
ఎలాంటి విధేయత చూపించాలి అంటే భయము వరకు అనేది చూపించాలి. భయముతోనూ వణుకుతోనూ. భయంతోనూ వణుకుతోనూ మనము ఏం చేయాలి అంటే భక్తులను చేర్చుకునే విషయంలో విధేయత చూపించాలి. ఒక విశ్వాసిని ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఏముండాలి అంటే భయము భక్తి అన్నది భయము వణుకు అన్నది ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ ఇంట్లో చేర్చుకోవాలి. కాబట్టి మనం రెండోదిగా ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి, భక్తులను చేర్చుకునే విధేయత కలిగి ఉండాలి. కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రభు సంఘము పౌలును చేర్చుకునే విషయంలో, అపోస్తలుడైన పౌలును చేర్చుకునే విషయంలో వాళ్ళు ఎలాంటి విధేయత చూపిన వారు అంటే పౌలు గారిని చేర్చుకునే విషయంలో భయం ఉంది, వణుకుంది. అంత విధేయత చూపించారంట పౌలు విషయంలో. కాబట్టి మనము కూడా ఒక భక్తుడైన వాడిని చేర్చుకునే విషయంలో లేదా ఒక నీతిమంతుడైన వాడిని ఇంట్లో చేర్చుకునే విషయంలో ఎలాంటి విధేయత చూపించాలి అంటే భయంతో వణుకుతో కూడినటువంటి విధేయతను మనం చూపించాలి. కాబట్టి రెండు విషయాలు ఆలోచన చేసాము. దేనికి విధేయత ఉండాలి అనేది ఆలోచన చేసేమో, ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అనేది ఆలోచన చేసేమో. ఇప్పుడు మూడవదిగా విధేయులుగా ఉండకపోతే నష్టాలేంటో కూడా ఆలోచించారు. విధేయత కలిగి ఉండకపోతే కలిగే నష్టాలు. విధేయత కలిగి ఉండకపోతే కలిగిన నష్టాలు ఏంటి? ఎలాంటి యొక్క నష్టాలను మనము పొందుకుంటాము? విధేయత అనేది మనలో విధేయత లేకపోతే మనకు కలిగే నష్టాలు ఏంటో కూడా మనము గ్రహించాలి. ఆ నష్టాలు ఏంటో మనం గుర్తించినప్పుడు విధేయత కలిగి ఉంటే ఆశీర్వాదాలు ఏంటో, లాభాలు ఏంటో కూడా మనం ఆలోచన చేద్దాం. నష్టాలు ఏమిటి అంటే విధేయత అన్నది లేకపోతే మనకు వచ్చే నష్టాలు ఏమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో విధేయత కలిగి ఉండకపోతే నష్టాలు ఏంటి అనేది ఆలోచన చేస్తున్నాం. అంటే విధేయత అనేది లేకపోతే మనం ఏమి కలిగి ఉంటాము అంటే అవిధేయతను కలిగి ఉంటాము. విధేయత అవిధేయత. విధేయత అంటే లోబడటము, అవిధేయత అంటే లోబడకపోవటము. కట్టువారు వాక్యమున కవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి. మీరు గుర్తించాలి, వాక్యమునకు కవిధేయులై ఏమయ్యారు అంటే వాక్యానికి అవిధేయులై, వాక్యానికి విధేయత చూపించలేదు, అవిధేయులయ్యారు. అవిధేయులైతే ఏమయ్యారు అంటే తొట్టిల్లిరి. విధేయత కలిగి ఉండకపోతే ఏమవుతామనంటే తొట్టిల్లుతాము, అంటే పడిపోతాము. దేవుని యొక్క మార్గం నిలబడకుండా ఏమవుతామనంటే దిగజారిపోతాము. కట్టువారు వాక్యంలో కవిధేయులై తొట్టిల్లుచున్నారు అంటే పడిపోతాము. వాక్యానికి విధేయత చూపించకపోతే లేదా విధేయత మనలో లేకపోతే ఏమవుతామనంటే తొట్టిల్లుతాము, పడిపోతాము. దేవుని యొక్క మార్గంలో నిలబడకుండా తొలగిపోతాము. ఇది నష్టం. మనము విధేయత కలిగి ఉండకపోతే ఏమవుతామనంటే దేవుని యొక్క మార్గంలో నిలబడకుండా పడిపోతాము, పడిపోయే అవకాశం ఉంది, తొట్టిల్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి
వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు అని అన్నాడు. కాబట్టి మనం విధేయత కలిగి ఉండకపోతే మనం కూడా తొట్టిల్లుతాం, మనం కూడా పడిపోతాము దేవుని యొక్క మార్గంలో నిలవకుండా. ఇంకా కలిగే నష్టాలు ఏమిటి అంటే, రెండవదిగా వాక్యానికి విధేయత లేకపోతే తొట్టిల్లుచున్నాము. అలాగనే విధేయత లేకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. విధేయతను కలిగి ఉండకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటో ఇందులో మనం చదువుతాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అది అవిధేయత. విధేయత అంటే ఏమిటంటే లోపడటము. అవిధేయత అంటే లోపడకపోవటము. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. మనము విధేయత చూపించకపోతే విశ్రాంతిలో ప్రవేశించము. మనం నష్టపోతాం. విశ్రాంతిలో అనగా పరలోకంలో ప్రవేశించలేము. మనకు వచ్చే నష్టం అది విధేయత చూపించకపోతే. ముందు సువార్త ప్రకటింపబడింది, ఆ సువార్తకు విధేయత చూపకుండగా తమ యొక్క అవిధేయతల చేత వారేం చేయలేదు అంటే ప్రవేశించలేదు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్నమాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. అవిధేయత అంటే లోపడకపోవటము, విధేయత అంటే లోపడటము. అవిధేయత వలన విశ్రాంతిలో ప్రవేశించలేదు అంట. కాబట్టి మనం దేని నష్టపోతాము? విధేయత కలిగి ఉండకపోతే దేని నష్టపోతాము అంటే తొట్టిల్లుతాము, మనం నష్టపోతాము, పడిపోతాము దేవుని యొక్క మార్గం నుంచి. విశ్రాంతిలో ప్రవేశించలేము, పరలోకంలో వెళ్ళలేము విధేయత చూపించకపోతే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇంకా మనకు వచ్చే నష్టాలు ఏంటో ఇంకా కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనం నష్టపోయేది ఏంటో ఆ యొక్క విషయాన్ని ఇందులో చదువుతాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వాటి వలన అనేసి దేన్ని కంటిన్యూగా మాట్లాడుతున్నాడు అంటే 5వ వచనంలో భూమి మీద నుండి మీ అవయవములను అనేసి మాట్లాడి జారత్వము, అపవిత్రత, కామతురాత, దురాశ, విగ్రహారాధన ధనపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. అంటే విధేయత చూపించని వారి మీదకి వస్తుంది. దేవుని యొక్క మాటలకు లోబడి వారి మీదకి వస్తుంది. మనకు వచ్చే నష్టం ఏమిటి అంటే దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదికి దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. మనము పొందబోయే నష్టాలు లోపడకపోతే, విధేయత చూపించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి అంటే తొట్టిల్లుతాము, విశ్రాంతిలో ప్రవేశించలేము,
పరలోకంలో ప్రవేశించలేము. మూడవది దేవునికి ఉగ్రత పాత్రలై ఉంటాము, ఉగ్రత పిల్లలమై ఉంటాము. ఎఫెసీ పత్రికలో ఉగ్రత పిల్లలు అనే విషయాన్ని మాట్లాడతాడు. ఒకసారి చదువుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉగ్రత పిల్లలమై ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వారితో కలిసి 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉన్నాము. అక్కడ ఫుట్నోట్ వేసి అక్కడ 2వ అంకెల్లో ఏమనుకున్నాడు అంటే ఉగ్రత పిల్లలమై యుంటిమి. అవిధేయత వలన ఏమొస్తుంది అంటే తొట్టిపాటు వస్తుంది, అంటే పడిపోయే అవకాశం ఉంటది. విధేయత లేకపోతే, అవిధేయత మనలో ఉంటే విశ్రాంతిలో ప్రవేశించలేము. అవిధేయత అడ్డుకుంటది. అవిధేయత దేవుని యొక్క ఉగ్రతను మన మీదకు వచ్చేటట్టుగా చేస్తుంది అవిధేయత. ఇంకా మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 'మనకు వచ్చే నష్టాలేంటి అవిధేయత చేత', విధేయత చూపించకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. మనకు వచ్చే నష్టాలు ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులకు ఎలాగూ చేయబడిరు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ విషయాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒకని అవిధేయత వలన. ఒకని అవిధేయత ఎవరునంటే ఆ ఒకడు ఎవరునంటే ఆదాము చేసిన అవిధేయత వలన అనేక మంది పాపులుగా తీర్చబడ్డారు. ఒకరి విధేయత వలన అంటే యేసు ప్రభు వలన అనేక మంది ఆదాము ద్వారా పాపులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి మనం విషయాన్ని గుర్తించాలి. అవిధేయత వలన ఏమవుతామనంటే పాపులవుతాము. ఆదాము తన యొక్క అవిధేయత వలన పాపయ్యాడు. ఆదాము తన యొక్క అవిధేయత వలన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ ఆదాము గురించి ఏం మాట్లాడారు కదా. 2వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14.
మనము నమ్మదగిన వారమైనను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14. మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడి కాగా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అనేసి అన్నాడు. అంటే ఇందులో స్త్రీ మోసపరచబడింది అనే విషయం తెలియజేశాడు. అయితే పౌలు గారు దీన్ని తెలియజేస్తున్నాడు అంటే ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఒక నా విధేయత వలన మనమందరం అనేక మంది పాపులయ్యేమో, ఇప్పుడు ఒకని విధేయత వలన అందరం నీతిమంతులుగా చేయబడ్డాము అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇందులో నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే విధేయత కలిగి ఉండకపోతే కలిగే నష్టాల గురించి ఆలోచన చేసేము. ఆ నష్టాలు ఏమిటి అంటే తొట్టిల్లుతాము, విశ్రాంతిలో ప్రవేశించలేము, దేవుని యొక్క ఉగ్రత పాలవుతాము, పాపులవుతాము విధేయత చూపించకపోతే. ఇప్పుడు విధేయత వలన కలిగే నష్టాలు, విధేయులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు. 4వది విధేయులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదములు. మనము విధేయులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఇప్పుడు మనం చదువుదాం. ఆ విధేయత వలన వచ్చే నష్టాలు 4 విషయాలు చూసేమో. ఇప్పుడు విధేయులుగా ఉంటే వచ్చే యొక్క ఆశీర్వాదాలు ఏంటో ఇప్పుడు మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, విధేయులు అంటే విధేయత చూపించిన వారు విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారిని అనగా పొంతు, గలతియ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. విషయాన్ని ఇప్పుడు గుర్తించాలి. మీకు కృపయో సమాధానమును విస్తరిల్లును గాక. విధేయత వలన వచ్చే యొక్క ఆశీర్వాదం ఏమిటంటే కృప, సమాధానం అన్నది విస్తరిల్లుతుంది. కృపా సమాధానం కలిగి ఉంటాం. దేని వలన అంటే విధేయతను బట్టి. విధేయులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే కృపా సమాధానం అనుభవిస్తాం. ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యాత్రికులలో చేరిన బితూనియా, ఇక్కడ అన్ని దేశాలను తెలియజేసి పొంతు, గలతియ, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే దేశంలో ఎందు చెదిరి ఉన్న వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. కృప సమాధానం అన్నది పొందుకుంటాం. అది వచ్చే యొక్క ఆశీర్వాదం. విధేయత కలిగి ఉంటే కృప సమాధానం పొందుకుంటాము. కృప సమాధానం అనేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఇంకా 2వది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. విధేయత వలన వచ్చే యొక్క ఆశీర్వాదం ఏంటో మనము చదువుతున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై మెలికీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. అది ఇక్కడ విషయం గుర్తించాలి. తనకు అంటే యేసు ప్రభుకు విధేయులైన వారందరికీ అది నిత్య రక్షణకు కారకుడాయలో. నిత్య రక్షణ అనేది ఉంటది. నిత్య రక్షణ అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. నిత్య రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కృపా సమాధానం అనే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఆ యొక్క కుటుంబంలో
కృపా సమాధానంలో విస్తరిస్తాయి. అలాగనే విధేయత కలిగి ఉంటే నిత్య రక్షణకు నువ్వు కారకుడై ఉంటావు. ఇక మూడవది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవాలని కోరుచున్నాను. అంటే ఇందులో పౌలు గారు సంతోషిస్తున్నాడు. అంటే ఎవరైతే సువార్థికుడు ఉంటారో లేదా ఎవడైతే సేవకుడై ఉంటారో, సువార్థికుడైన వాడు సంతోషిస్తాడు. దేని బట్టి అంటే మన యొక్క విధేయత అందరిలోనూ ప్రచురం అవుతే, అంటే అందరికీ తెలియపరిస్తే. మీ విధేయత అందరికీ ప్రచురమైనది అంటే మన యొక్క విధేయత అనేది అందరికి తెలియబడాలి. అలా తెలియబడినప్పుడు సువార్థికుడైన వాడు సంతోషిస్తాడు. అలాగే పౌలు గారు సంతోషిస్తున్నాడు. విధేయులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏమిటంటే కృపా సమాధానాలను పొందుకుంటాము, నిత్య రక్షణ ఉంటుంది, సువార్థికుడైన వాడు సంతోషిస్తాడు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తించాలి. విధేయత అన్నది యేసు ప్రభు దేని వల్ల నేర్చుకున్నాడు అంటే తన యొక్క శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకోవడానికి ఒక మార్గాన్ని, ఒక రూట్ నేర్చుకున్నాడు. ఆ రూట్ ఏమిటంటే శ్రమల వలన విధేయత అనేది తాను నేర్చుకున్నాడు. అయితే మనము విధేయత నేర్చుకోవడానికి 4 మార్గాలు ఉన్నాయి. మొదటిది, సత్యానికి మనము లోబడితే విధేయత అనేది మనము కలిగి ఉంటాము. విశ్వాసములకు లోబడితే విధేయత కలిగి ఉంటాము. దేవుని మాటకు లోబడితే విధేయత కలిగి ఉంటాము. అన్నిటి యందు అంటే దేవుని విషయాలు అన్నిటి యందు మనం లోబడితే విధేయత అనేది మనం నేర్చుకుంటాం. విధేయత కలిగి ఉండడానికి మనకు 4 రూట్లు ఉన్నాయి. అయితే యేసు ప్రభు కలిగినటువంటి ఆ యొక్క మార్గాన్ని గురించి ఆలోచన చేయలేదు. దేవుని సిద్ధమైతే మరొక ప్రభు దినమందు ఆ యొక్క విషయాన్ని ఆలోచించేది. కాబట్టి మనము దేనికి విధేయత ఉండాలో 4 విషయాలు ఆలోచన చేసేమో, ఎలాంటి విధేయత కలిగి ఉండాలో 3 విషయాలు ఆలోచన చేసేమో, విధేయత కలిగి ఉండకపోతే వచ్చే యొక్క నష్టాలు ఏంటో 4 విషయాలు ఆలోచన చేసేది. అలాగే విధేయతగా ఉంటే వచ్చే యొక్క ఆశీర్వాదాలు ఏంటో 3 విషయాలు ఆలోచన చేసేది. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని మీ అందరికీ వందనాలు.